హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అయితే రంజాన్ స్పెషల్ డిలీషియస్ స్వీట్ కద్దు కా ఖీర్ ఎలా చేయాలో దాని తయారీ విధానం ఏంటో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్ రెసిపీస్లో. ఇదైతే నాకు చాలా ఇష్టం అనమాట. సో దీని రెసిపీ ఏంటో మీకు షేర్ చేసేస్తాను. ముందుగా సొరకాయని తురిమేసుకోవాలండి. తురిమి ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఈ సొరకాయ తురుముని వేసేసి దోరగా వేయిద్దామండి. కాసేపు పచ్చి వాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి మగ్గనిద్దాం. కొద్దిగా వాటర్ వేసిన తర్వాత ఆ నీళ్లు ఇంకిపోయేంత వరకు దీన్ని ఉడకనిద్దామండి. ఇది ఉడికే లోప మనము 1 లీటర్ పాలని కాచుకుందాము. ఈ పాలు కాగిన తర్వాత 1 కప్పు పక్కకు తీసుకున్నామండి పాలని. ఆ పాలలో పచ్చి కోవాని నేను 2 స్పూన్లు వేసేసి అది కరిగేంత వరకు కలుపుతున్నాను. గుర్తుంచుకోండి, ఈ కోవాలో స్వీట్ అయితే ఉండదన్నమాట, పచ్చి కోవా. ఇది వేడి వేడి పాలల్లో వేసేసి కరిగనిచ్చేసి కలిపేసుకుందాం. తర్వాత నేను సగ్గుబియ్యాన్ని కూడా ఒక 30 నిమిషాల పాటు నానబెట్టానండి. అది కూడా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కాగిన పాలల్లోకి ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసి తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని ఈ పాలతో కలిపేసి బాగా ఉడకనిద్దామండి. అయితే ఈ సగ్గుబియ్యం త్వరగా అడుగంటిపోతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలన్నమాట. ఆల్రెడీ మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. చూస్తున్నారా? గరిటెతో చక్కగా కలుపుకుంటూ ఉండాలి. అడుగు మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. చుట్టూరా మీగడ కూడా కడుతుందన్నమాట. ఆ మీగడంతా తీసేసి మళ్ళీ మధ్యలోకి వేసేసి కలుపుతూ ఉండాలి. తర్వాత మనము కలిపి పెట్టుకున్న కోవా మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేస్తున్నానండి. అది కూడా వేసి ఒక 3 నిమిషాల పాటు అన్నీ వేగనిద్దాం. ఒక 5 సెకండ్లతో పాటు మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. చూస్తున్నారు కదా, మీగడంతా చుట్టూరా వచ్చేస్తుందన్నమాట. ఆ మీగడ కట్టకుండా అదంతా దగ్గరికి చేసి మళ్ళీ పాలల్లోనే కలుపుతూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత నేను జీడిపప్పుల్ని నానబెట్టేసి అది పేస్ట్ చేసేసి ఇలాగా పెట్టేసుకున్నాను అనమాట. అది కూడా యాడ్ చేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ ఉండాలి. చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి. ముఖ్యంగా పెళ్ళిళ్ళల్లో మనం చూస్తుంటాం కదా, ఈ స్వీట్ని ఎక్కువగా మనకి సర్వ్ చేస్తూ ఉంటారు. చాలా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ ఫ్రైని కూడా వేసేద్దాము ఇందులోకి. అన్నీ వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకుందాము. రంజాన్ మాసంలో ఈ స్వీట్ని ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారండి అందరూ. సో మీరు కూడా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో మీకు. చుట్టూరా మీగడ కడుతూ ఉంటుందన్నమాట. మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, మీగడంతా కడుతుంది. అదంతా దగ్గరికి చేసేసి మళ్ళీ పాలలో కలిపేస్తున్నాను.
తర్వాత నేను ఇక్కడ 1/2 కప్ షుగర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. షుగర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. పాయసం అనేది చక్కగా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనము ఫైనల్గా ఇలాచీని దంచి పౌడర్ చేసేసి వేసేసుకుందామండి. అది కూడా వేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఈ సొరకాయ పాయసంని వేడివేడిగా కానీ చల్లచల్లగా కానీ సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదండి, కద్దు కా ఖీర్ రెడీ అనమాట. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని జీడిపప్పు బాదం పప్పుల్ని నానబెట్టుకున్న వాటితో మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ కద్దు కా ఖీర్ రెసిపీ రెడీ అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్.